ఇండియా రాబోతున్నారట. వచ్చే ఏడాదిలో భారత్లో పర్యటించబోతున్నట్టుగా ట్రంప్ హింటించారు. మోదీ ట్రంప్ కాంప్రమైజ్ అయ్యారా? బయటికి చూడడానికి నేను ఒకరి మాట అంటే ఒకరి మాట వినను అంటే ట్రంప్ ఎలా చెప్తాడంటే నేను ఎవరి మాట వినను, నేను ఒక మోనార్క్ని అంటాడు. డొనాల్డ్ ట్రంప్ విషయంలో అలా ఉంటే ఇక మోడీ విషయంలో కూడా నేను కూడా మోనార్క్ని, ఏ దేశాల మాట వినను, నా దేశ ప్రజలే నాకు చాలా ముఖ్యమైన రకంగా మోడీ చెప్తూ ఉంటాడు. కానీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవి నిజమనే వినిపిస్తూ ఉన్నాయి, అలాగే కనబడుతోంది. ఎలా దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పెరగడానికి ప్రధాన కారణం ఇండియానే అధిక మొత్తంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మూలంగా సో రష్యా ఆ డబ్బుల మొత్తాన్ని కూడా ఉక్రెయిన్ పై యుద్ధానికి వాడుతుంది. అందుకే ఇండియా పైన టారిఫ్ విధిస్తున్నాను, 50% టారిఫ్ విధించాను. 50% టారిఫ్ విధింపు పైన ఎక్కడా డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి పైన మోదీ మాట్లాడలేదు, మోదీ స్పందించలేదు, మోదీ రియాక్ట్ అవ్వలేదు. ప్రత్యక్షంగా ఆయన కాకపోయినా ఇతరత్ర ఆయనకు సంబంధించినటువంటి కింది స్థాయి అధికారులు లేకపోతే విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుకొచ్చారు. కానీ మోడీ విషయం పైన, మోడీ డొనాల్డ్ ట్రంప్ విషయం పైన ఎక్కడా స్పందించిన దాఖలాలే లేవు. ఇక కట్ చేస్తే రష్యా నుంచి అధికంగా ఆయిల్ కొంటున్నావు, తగ్గించు అని చెప్పి పదే డొనాల్డ్ ట్రంప్ మనపై టారిఫ్ విధించడాలు, మనల్ని బెదిరించడాలు, అదిరించడాలు, చాలా బెదిరించే ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆయన అనుకుందే నిజమైంది. ఆయన తగ్గించాలనుకున్నాడు, తగ్గిపోయింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలని ఇప్పుడు భారత్ తగ్గించిందట. సుమారుగా 50% తగ్గించిందట. కేవలం గతంలో మనకు వచ్చేటువంటి ఇంపోర్ట్స్లో అత్యధికంగా రష్యా నుంచి వచ్చేవి ఇప్పుడు వాటిని తగ్గించిందంట. వాటిని చాలా ఎక్కువగా తగ్గించేశారు. ఇప్పటికే రిలయన్స్ అండ్ హెచ్పిసిఎల్ లాంటి ఆయిల్ కంపెనీలు రష్యా నుంచి వచ్చేటువంటి ఆయిల్ని మొత్తాన్ని కూడా దాదాపుగా సగానికి పైగా ఆపేసుకున్నాయంట. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని ఇండియా పైన అదిరించడం, ఇండియాని బెదిరించడం, ఇండియాని టార్గెట్ చేయడం చేశారో ఆయన లక్ష్యాన్ని ఛేదించినట్టే ఉంది. ఇక్కడ నేను ఎందుకు ముందుగానే డొనాల్డ్ ట్రంప్ అండ్ మోడీ కాంప్రమైజ్ అయ్యారా అని అంటున్నానంటే మోడీ ఎక్కడ ట్రంప్ మీద రియాక్ట్ అవ్వలేదు. ట్రంప్ చెప్పిన దానికి ఆయన సైలెంట్ అయిపోయారు. పైపెచ్చు ఆయన గురించి ఎక్కడా స్పందించలేదు, ఆయన గురించి మాట్లాడలేదు. అంటే ఇద్దరు కాంప్రమైజ్ అవుతున్నట్టుగానే కనబడుతోంది. కానీ టారిఫ్ విషయంలో ఆయన స్పందించకపోయినా లేకపోతే మనల్ని అదిరించి పక్క దేశం పాకిస్తాన్ పైన పెట్టుబడులు పెట్టే విషయాన్నో, పాకిస్తాన్ని ప్రోత్సహించే విషయాలపైనో, అంటే ఇవన్నీ ఇంటర్నేషనల్లో జరిగే చర్చలు కదా. ఒక దేశ ప్రధాని ఎప్పుడెలా మాట్లాడాలి, నువ్వెలా చెప్తావని నన్ను మీరంతా కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు. బట్ నా దేశ ప్రజలే ముఖ్యం అనుకున్నప్పుడు, నా దేశంలో జరిగేటువంటి సంక్షేమమే నాకు ముఖ్యం అనుకున్నప్పుడు, నా దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు జరిగినా నేను స్పందిస్తానటువంటి వ్యక్తిగా డెఫినెట్గా ఐ షుడ్ హ్యావ్ టు రెస్పాండ్. తన వర్షన్ ఏదో చెప్పాల్సింది, కనీసం పబ్లిక్ అని అపీల్ చేయాల్సింది. ఎందుకు అమెరికాలో జరిగే విపత్తులపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం లేదా? అక్కడి బిజినెస్ మ్యాగ్నెట్స్ని ఆయన మీరు ఎక్కడ పెట్టకండి నేను వారించడం లేదా? బిజినెస్ వేరే దగ్గర పెట్టకండి నేను వారించడం లేదా? ఆయన అక్కడి దేశస్తులని మీరు చాలా గొప్పవాళ్ళు, ఇక్కడ నాకు లోపల దేశాలకు సంబంధించినటువంటి మన దేశస్తుల ఉద్యోగాలు చేయాలి, బయట వాడు వచ్చి ఉద్యోగాలు చేయొద్దు అని చెప్పి అక్కడి దేశాన్ని కంట్రోల్ చేయడం లేదు ఆయన. మరి మోడీ ఎందుకు సైలెంట్గా ఉన్నారనేటువంటి క్వశ్చన్ కూడా డెఫినెట్గా రేజ్ అవుతోంది. అయితే నిన్న ఆయన ఒక మీటింగ్కి హాజరయ్యారు. కొంతమంది ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్స్తో మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ భేటీ జరిగి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం చెప్పారంటే వెయిట్ లాస్ ట్యాబ్లెట్స్కి, వెయిట్ లాస్ మెడిసిన్స్కి ఆయన దానిపై ధరలు తగ్గించాడంట. ఆ ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్స్తో ఆయన భేటీ జరిపి, ఆ చర్చలు జరిపి ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్న క్రమంలో ఒక జర్నలిస్ట్ అని క్వశ్చన్ చేశారు. మీరు ఇండియాలో మోడీని భేటీ అవ్వబోతున్నారా, మోడీని కలవడానికి సిద్ధంగా ఉన్నారా, ఇండియా పర్యటనలో ఉన్నారా, మీరు వెళ్తారా అంటే ఎస్ అఫ్కోర్స్ నెక్స్ట్ ఇయర్ చూద్దామన్న రకంగా మాట్లాడుకొచ్చారట అంట. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే ఏడాది, ఇంకో నెల రోజులైతే మనకి ఇయర్ క్యాలెండర్ మారుతుంది. సో వచ్చే ఏడాది అంటే సుమారుగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కల్లా డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఇండియాలో ఉండబోతోంది. మరి ఇదే మోదీ ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పేకంగా ప్రచారంలో కూడా హాజరయ్యాడు కదా. మరి ఇప్పుడు ఆయన చేసేటువంటి పనుల నేపథ్యంలో భారతీయులు, భారతదేశస్తులు లేకపోతే మన భారతదేశంలో కూడా కొంత విపత్తు తలెత్తే అవకాశం కనబడుతోంది. అటు టారిఫ్ల విషయంలో కానివ్వండి, లేదంటే పక్క దేశం పాకిస్తాన్కి డబ్బులు సమకూర్చే విషయంలో కానివ్వండి, యుద్ధ సామగ్రి అందించే విషయంలో కానివ్వండి, ఏదో ఒక చర్య మూలంగా ఇబ్బంది కలుగుతూనే ఉంది కదా. వై హీఈస్ నాట్ రెస్పాండింగ్ ఎట్ ఆల్? ఎందుకు ఆయన మాట్లాడలేకపోతున్నారు? అదే అక్కడ అమెరికాలో ప్రచారానికి వెళ్ళిపోయి ట్రంప్కు ఓటేయమని చెప్పినటువంటి మోదీ ఇప్పుడు ఇక్కడ రెస్పాండ్ అవ్వబోతున్నారు అనేది ఒక చర్చ, ఒక డిస్కషన్ అయితే ఇంటర్నేషనల్లో జరుగుతోంది. బిఫోర్ దాట్ ఇండియా పర్యటన పైన డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరుని ఒకసారి మీరు వినండి. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు పర్యటించబోతున్నారు ఆయన మాటలోనే చెప్తారు.
A friend of mine, and we speak, and he wants me to go there. We'll figure that out. I'll go. I had a great trip there with Prime Minister Modi. He's a great man, and I'll be going. No notice is on the middle. You're planning to go to India next year? No, you're planning to go to India next year, sir? It could be, yeah. A friend of mine, and we speak, and he wants me to go there. We'll figure that out. I'll go. I had a great trip there with Prime Minister Modi. He's a great man, and I'll be going. No notice is on the middle. You're planning to go to India next year? No, you're planning to go to India next year, sir? It could be. Whether you are planning for a tour in India in the next year, sir, and question ki and సమాధానం ఏంటంటే yes, he is of course my good friend and the trade talks were going on already. ఈ వాణిజ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఐ విల్ ప్లాన్ ఫర్ ఎ టూర్ ఇన్ ఇండియా అని చెప్పారు ఆయన. ట్రేడ్ టాక్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. వాణిజ్య సంఘ నేపథ్యంలో ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ చర్చలు జరుగుతున్న క్రమంలో అవన్నీ కూడా ముందు పడబోతున్నాయి. సో వచ్చే ఏడాది నేను ఇండియాలో పర్యటిస్తాను. మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. సో ప్రధాని మోదీతో ట్రేడ్ చర్చలు బాగా జరుగుతున్నాయని, భారత్ రష్యా నుంచి అంటే ఆయిల్ కొనుగోలు శాతాన్ని చాలా వరకు మానేసిందని, మోదీ ఒక గొప్ప వ్యక్తి అని, ఆయన ఒక మంచి స్నేహితుడని, నేను భారత్కు రావాలని మోదీ కోరుకుంటున్నారని, వచ్చే ఏడాదిలో భారత్కి వెళ్ళే అవకాశం ఉందని ట్రంప్ అంటున్నారు. సో ట్రంప్ వచ్చి భారతదేశానికి వచ్చి టూర్ చేసి ఏదో ఇక్కడ పెద్దగా వెలగబెట్టిపోతారని ఏం కాదు. బట్ ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండాలని డెఫినెట్గా ఇరు దేశాల నేతలు కొంత మాట్లాడుకోవాలి, పర్యటనలు ఉండాలి, కొన్ని సిచ్యువేషన్లో ఇవన్నీ కూడా ఉంటేనే మంచి రిలేషన్షిప్ ఉంటుంది. అంతేగాని పెద్దగా మనకు ఒరిగేదేం లేదు. ఇక ఏం చెప్తున్నారు, ఒక మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. నీ చెప్పిన మాటల్లో వింటే మోదీ గొప్ప వ్యక్తి, లేదు అనుకుంటే భారతీయులు చెడ్డవాళ్ళు, భారతీయులు వెరీ బ్యాడ్ పీపుల్. ఇప్పుడు ఆల్రెడీ చమురుకు సంబంధించిన విషయంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు బంద్ చేయండి అని చెప్పడం మూలంగా బయటికి చూడడానికి భారతదేశానికి సంబంధించిన ప్రధాని మోదీ కూడా చాలా గంభీరంగా, చాలా స్ట్రిక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ఎవడైతే నాకేంటి నేను నా దేశస్తుల కోసం పనిచేస్తాన రకంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు తగ్గిపోయాయి. ఇప్పటికీ రిలయన్స్, హెచ్పిసిఎల్ లాంటి ఆయిల్ సంస్థలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుని దాదాపుగా సగానికి పైగా మానేశాయి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాట ఏంటంటే ఆల్రెడీ ఆయన చెప్పిన మాట వింటున్నారు కాబట్టి మోదీ మంచి స్నేహితుడు అయిపోయాడు. మోదీ మంచి స్నేహితుడు అనే పదం వినడానికి కోసం ఆయన కూడా ప్రయత్నం చేసినట్టుగా కనబడుతోంది. సో డొనాల్డ్ ట్రంప్ మోదీ మధ్య భేటీ వచ్చేడా జరగబోతుందట. మరి అంతా నిజంగానే జరుగుతుందా? ఈ జరగడం మూలంగా ఇండియాకి ఏదైనా బెనిఫిట్ అవుతుందా? పక్క దేశం మన శత్రు దేశానికి ఏమో కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడికి ఆయుధ సామాగ్రిని పంపించి పెట్టుబడులు పెట్టి రకరకాలుగా వారిని బలపరిచి మళ్ళీ మనపై ఉసుగొల్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు చైనాతో భేటీలో కూడా మీరు గమనిస్తే చైనాతో చాలా పెద్ద విభేదాలకి అమెరికా దిగింది. ఒకరిపై ఒక టారిఫ్లు విధించుకున్నారు. 200% వరకు టారిఫ్ వెళ్ళింది. మొన్న మధ్య భేటీ జరగగానే అంతా సద్దుమణిగిపోయింది. చైనా పైన టారిఫ్ మొత్తాన్ని కూడా ఎత్తివేసి సామాన్య రీతిలోనే గతంలో మాదిరిగానే టారిఫ్ను మళ్ళీ కొనసాగిస్తున్నాడు. అంటే మన చుట్టూ ఉండే దేశాలని మనపై రెచ్చగొడుతూ మనపై ఉసుగొలుపుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్తో మోదీ మళ్ళీ భేటీ అవుతారా? మరి గతంలో కూడా అనేక మార్లు లిమిటేషన్ వచ్చింది. కానీ ఆ సమయంలో వారిద్దరి మధ్య మంచి స్నేహభావమే ఉన్నా, హీఈస్ మై గుడ్ ఫ్రెండ్ అని చెప్పి మోడీ చెప్పినా, హీఈస్ మై గుడ్ ఫ్రెండ్ అని చెప్పి ట్రంప్ చెప్పినా, అప్పుడు ఆ సిచ్యువేషన్లో భేటీ జరిగితే పాకిస్తాన్కి ఆ మధ్యలో ట్రంప్ చాలా దగ్గరగా వెళ్తూ వారిని సహకరిస్తూ వారికి కొంచెం చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు కాబట్టి బ్యాడ్ రిప్రజెంటేషన్ అవుతుందని భేటీ అవడం ఆపేసి ఇప్పుడు భేటీ అవడానికి సిద్ధమవుతున్నారు ఇద్దరు కూడా. సో ప్రస్తుతానికి ఇరు దేశాధినేతలు భేటీ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మోదీ నన్ను ఆహ్వానించారన్న మాటను కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాదిలో డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి రాబోతున్నారట. మరి దీని తాలూకు పర్యవసనం ఎలా ఉంటాయి? దేశ విదేశాల్లో ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు అర్థమైపోయి అందరు కూడా పక్కన పెడుతున్న సిచ్యువేషన్లో మళ్ళీ మోదీ చేరదీస్తారా? మోదీ ట్రంప్తో కాంప్రమైజ్ అయ్యారా? సో అది అలా అవ్వడం మంచిదే అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? అమెరికాతో మోదీ స్నేహాన్ని ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Notice is on the middle. A friend of mine, and we speak, and he wants me to go there. We'll figure that out. I'll go. I had a great trip there with Prime Minister Modi. He's a great man, and I'll be going. No notice is on the middle. You're planning to go to India next year? No, you're planning to go to India next year, sir? It could be, yeah. A friend of mine, and we speak, and he wants me to go there. We'll figure that out. I'll go. I had a great trip